కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో మళ్లీ కదలికొచ్చింది. మరో 3 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక కోసం ఎలక్షన్ ఆఫీసర్స్ ను నియమించారు బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారి ఎంపీ లక్ష్మణ్. మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ గా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఉత్తరాఖండ్ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ గా కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ని నియమించారు. ఇక ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపిక, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎంపిక ప్రక్రియను ఈ 3 నేతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు 14 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక పూర్తయిపోయింది. ఇక త్వరలోనే మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక చేయనుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు అధ్యక్షుడి రేసులో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశావహుల జాబితాలో ఈటల పేరు బలంగా వినిపిస్తుంది. మరోసారి బండి సంజయ్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఆ రేసులో తాను లేనంటూ ఆయన అప్పట్లోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక అంతర్దృష్టి ఇప్పుడు ఈటల వైపు మళ్లింది. ప్రస్తుతం రాజకీయాల్లో బీసీ కార్డు బలంగా పనిచేస్తున్న వేళ ఆ కోటాలో తనకేమైనా అవకాశం ఖాయమన్న ధీమాలో ఆ కోటాలో ఆయనకేమైనా అవకాశం దక్కే ఆలోచన ఏమైనా కనిపిస్తుందని కూడా ఈటల ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, బీసీ కార్డు బలంగా పనిచేస్తున్న వేళ దాని ఎఫెక్ట్ ఏమైనా ఈటలపై ఉండొచ్చంటారా? అండ్ ఈ రేస్లో బండి సంజయ్ లేనని ముందే చెప్పారు, ఇంకా ఎవరున్నట్టు తెలుస్తోంది? ఎస్, తెలంగాణలో బీజేపీ క్యాడర్ అంతా కూడా ఎప్పుడెప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్న వేళ మళ్ళీ ఒకసారి ఈ అధ్యక్షుల ఎంపిక మీద కేంద్ర పార్టీ ఈరోజు ఒక సిగ్నల్ అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి. మరికొద్ది రోజులు మనకు అందుతున్నటువంటి కీలక సమాచారం ప్రకారం వారం 10 రోజుల్లోనే మరో 10 రాష్ట్రాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని నియమించబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే బీజేపీ రాష్ట్రాల అధ్యక్షుల ఎంపికకు సంబంధించి 3 రాష్ట్రాలకు స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్స్ను జాతీయ రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి ఎంపీ లక్ష్మణ్ నియమించారు. ఈ నేపథ్యంలో ఏదైతే గత జనవరిలోనే ఇప్పటికే 29 రాష్ట్రాలకు స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్స్ను నియమించారు. ఎందుకంటే బీజేపీ సంఘటన పరువులో భాగంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుంది. దీంట్లో మొత్తం కూడా కార్యవర్గాన్ని కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్న వేళ ఇప్పటికే 14 రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. మరొక 14 ఏదైతే మొత్తము 36 యూనిట్లుగా చేసుకుంది దేశాన్ని. ఈ నేపథ్యంలో 36 యూనిట్లు అంటే దాదాపు 18 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక పూర్తయితేనే జాతీయ అధ్యక్షుడి ఎంపికకు అర్హత లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 14 పూర్తయ్యాయి కాబట్టి మరొక వారం 10 రోజుల్లో 10 రాష్ట్రాల అధ్యక్షులకు సంబంధించి ఎంపిక ఉండబోతుంది. ఆ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ఉండబోతున్నట్లు కీలక సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ నెల చివరిన అంటే 30వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జూలై 1వ తేదీన నామినేషన్ ప్రక్రియ కూడా జరిగేటువంటి సంకేతాలు ఇప్పటికే కేంద్ర పార్టీ నుంచి వస్తున్న నేపథ్యంలో ఇక తెలంగాణకు సంబంధించి కూడా వారం రోజుల్లోనే కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఒక ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. మొదటగా నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తర్వాత ఎవరెవరు పోటీ చేయాలో వాళ్ళతో ఒక రోజు నామినేషన్ తీసుకుంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో పాటు నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆశావాళ్ళంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్తో మొత్తం కూడా ప్రజాప్రతినిధులకే ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు దక్కుతాయన్నటువంటి సూచనలు అయితే వినిపిస్తున్నటువంటి వేళ డెఫినెట్గా బీజేపీకి సంబంధించి తెలంగాణలో ఈటెల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత ఎన్నికల సమయంలోనే బీసీ అభ్యర్థినే సీఎం చేస్తామన్నటువంటి ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు బీసీకే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెడతారన్నటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏ మేరకు అవకాశాలు ఉంటాయన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే గతంలోనే ఆయన తాను రేసులోంచి తప్పుకున్నా అని చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఈటెలతో పాటు మరికొంతమంది ఎంపీల పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరితో పాటు మరికొంతమంది నేతలు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మీద ఆశ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. డెఫినెట్గా మరొక వారం 10 రోజుల్లోనే ఈ యొక్క ఉత్కంఠకు తెరపడే దిశగా ఇప్పటికే బీజేపీ జాతీయ పార్టీ నుంచి అందుతున్నటువంటి సిగ్నల్స్ అయితే తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్.